హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో వన్ స్మాల్ అనౌన్స్మెంట్. January 5th నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తామండి. కంప్లీట్ బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని సెగ్మెంట్స్ లో మీరు ఒకటి నేర్చుకోవాలనుకుంటే మీరు ఈ బ్యాచ్ కి ఎన్రోల్ అవ్వచ్చు. యాజ్ ఎ న్యూ ఇయర్ ఆఫర్ ఈ బ్యాచ్ వాళ్ళకి 40% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ ఈ డిస్కౌంట్ ఓన్లీ ఫస్ట్ 10 రిజిస్ట్రేషన్స్ కి మాత్రమే. సో ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ మీరు కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది మెయిన్ టాపిక్. సో ఫస్ట్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ ఈ రోజు మార్కెట్ లో మనకి ఫ్లాట్ ఓపెనింగ్ వచ్చింది అండ్ మార్కెట్ ఓపెన్ అయినాక ఫస్ట్ 50 మినిట్స్ మనకి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినప్పటికీ ఇనిషియల్ గా మనం ఏదైతే నిన్న రెసిస్టెన్స్ అనుకున్నామో 26,000 లెవెల్ అక్కడ నుంచి క్లియర్ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది అండ్ అగైన్ ఆ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ ఒకటే లీనియర్ డైరెక్షన్ లో స్ట్రాంగ్ పాజిటివ్ ర్యాలీ వచ్చింది. అండ్ ఈ రోజు మార్కెట్ లో పాజిటివ్ ర్యాలీ రావడానికి మేజర్ కాంట్రిబ్యూటర్స్ సెక్టర్స్ మెటల్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్. సో బ్యాంకింగ్ సెక్టర్ గురించి ఆల్రెడీ లాస్ట్ 2 days నుంచి మన వీడియోస్ లో మాట్లాడుకున్నాం. సో బ్యాంకింగ్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ ఉంది. నథింగ్ బట్ ఆర్బీఐ మన ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ లోకి ఆల్మోస్ట్ 3 lakh crore మనీని ఇన్ఫ్యూజ్ చేయబోతుంది. యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ 50,000 crores ని మన మనీ ఇన్ఫ్యూజ్ చేశారు. సో దానివల్ల బ్యాంకింగ్ సెక్టర్ లో లిక్విడిటీ పెరుగుతుంది. అది బ్యాంకింగ్ సెక్టర్ కి పాజిటివ్ అవుతుంది. అండ్ మెటల్ సెక్టర్ రిలేటెడ్ గా న్యూస్ చూసుకుంటే సో రీసెంట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ స్టీల్ ఇంపోర్ట్స్ సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చింది. సో అదర్ కంట్రీస్ మన ఇండియాలోకి స్టీల్ ఇంపోర్ట్ చేసుకుని సెల్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి అడిషనల్ గా 12% ట్యాక్స్ ని ఇంపోజ్ చేస్తుంది ఫర్ ది నెక్స్ట్ 3 years. దానివల్ల ఇంపోర్ట్ చార్జెస్ పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి స్టీల్ పర్చేస్ చేయాలంటే అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అవడం కంటే డొమెస్టిక్ కంట్రీస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. సో ఇలా ఇంపోర్ట్ చార్జెస్ పెంచడం వల్ల మన ఇండియాలో ఉన్న డొమెస్టిక్ స్టీల్ కంపెనీస్ కి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. సో దాని వల్ల ఈ రోజు మెటల్ సెక్టర్ పర్టికులర్ గా స్టీల్ రిలేటెడ్ స్టాక్స్ లో చాలా స్ట్రాంగ్ పాజిటివ్ మూవ్మెంట్ విట్నెస్ చేస్తాం. సో ఈ రోజు వచ్చిన ఈ బుల్ ర్యాలీని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ఎలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం లెవెల్స్ చూసుకుంటే నిన్నటి వరకు మనకి 26,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ రోజు ఆ లెవెల్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి సో ఇమీడియట్ సపోర్ట్ మనకి ఇది. సో 26,000 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండ్ దాంతో పాటు 26,100 దగ్గర కూడా మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఫామ్ అయింది. సో ఇప్పుడు మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ బుల్ ర్యాలీ విట్నెస్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ బై సైడ్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. సో ఇప్పుడు అప్రెండ్ లో మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే బై ఆన్ డిప్ స్ట్రాటజీ లేదా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఈ 2 సినారియోస్ లో బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ లో డిప్ వస్తే, ఒకవేళ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ అని ఒక టెంపరీ కరెక్షన్ వస్తే సపోర్ట్స్ దగ్గర పై చేస్తాం. సో ఆ బేసిస్ లో మనకి 26,100 దగ్గర ఒక సపోర్ట్ ఉంది అండ్ 26,000 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఒకవేళ రేపటి మార్కెట్స్ లో ఇఫ్ ఇన్ కేస్ మనం గ్యాప్ అప్ ఏదైనా విట్నెస్ చేస్తారు సో 26,200 ఏమో మార్కెట్ ఎక్కడ ఓపెనింగ్ జరిగినా సరే మార్కెట్స్ లో ఇమీడియట్ గా మనం అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొద్దండి. ఖచ్చితంగా మార్కెట్ ఆ గ్యాప్స్ ఫిల్ చేసిన తర్వాత ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఆ ప్రాసెస్ లో మనకి ఇమీడియట్ గా 26,100 దగ్గర ఫస్ట్ సపోర్ట్ ఇమీడియట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. అండ్ ఒకవేళ కనెక్షన్ ఇంకా డౌన్ సైడ్ కంటిన్యూ అయితే 26,000 దగ్గర కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ రెండు స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్. సో దీస్ 2 ఆర్ ది మేజర్ లెవెల్స్ అండి. ఈ 2 లెవెల్స్ దగ్గర మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. అలా కాకుండా మార్కెట్ ఒకవేళ టెంపరీ కన్సాలిడేషన్ ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ ఒక షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ ఫామ్ అవుతుందో ఇదే కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతున్నట్లయితే చాలా మంది ఈ కన్సాలిడేషన్ హై పాయింట్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ క్లోజ్ టు 26,180 ఇక్కడ మనకి హై ఉంది. బట్ ఇక్కడ మనకి 26,200 కూడా సైకలాజికల్ రౌండ్ ఫైర్ ఉంది కాబట్టి ఈ ఛానల్ క్లియర్ గా బ్రేక్అవుట్ జరిగితేనే అప్పుడు బేస్డ్ ఆన్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ బట్టి 26,200 దగ్గర కూడా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో రేపు మనం బయింగ్ ఆపర్చునిటీకి ఫోకస్ చేస్తున్న లెవెల్స్ 26,000, 26,100 అండ్ 26,200. సో అక్కడ బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాం. ఇట్ డజంట్ మీన్ మార్కెట్ ఆ లెవెల్ కి వస్తే డైరెక్ట్ గా బై చేయమని కాదండి. దాంతో పాటు మీరు అదర్ సినారియోస్ కూడా చెక్ చేసుకోవాలి. లైక్ ఆప్షన్ చైన్ సెంటిమెంట్ ఎలా షిఫ్ట్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. అండ్ ఈ రోజు వచ్చిన ఈ బుల్ ర్యాలీ తగ్గట్టు మనం కంప్లీట్ గా ఆప్షన్ చైన్ చూసుకుంటే ఫుడ్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది. నథింగ్ బట్ సపోర్ట్స్ లో స్ట్రెంత్ పెరిగింది అండ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్లైట్ గా డిక్రీజ్ అయింది విచ్ ఇస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఒక స్ట్రెంత్ వీక్ అవుతుంది. సో రేపు మీరు బై చేస్తున్నప్పుడు ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నట్టు కనిపిస్తేనే అప్పుడు మనం మెన్షన్ చేస్తున్న లెవెల్స్ దగ్గర ట్రేడ్ తీసుకుందాం. ఒకవేళ మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్టింగ్ గా లేదు అంటే ఈ సినారియో తగ్గట్టు సపోర్టింగ్ గా లేదంటే అప్పుడు అప్సైడ్ ట్రేడ్స్ తీసుకోవడం కూడా రిస్కీ థింగ్. సో మల్టిపుల్ సినారియోస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. రైట్. సో దిస్ ఇస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో కూడా ప్లాన్ చేసుకుందాం. సెన్సెక్స్ రేపు మనకి ఎక్స్పైరీ ఉందండి. ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవాలనుకుంటే సెన్సెక్స్ విల్ బి ద ఫస్ట్ ప్రయారిటీ. సో సెన్సెక్స్ లో రేపు బై ఆన్ డిప్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ 85,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్. ఒకవేళ మార్కెట్ ఇప్పుడు ఏదైతే ఈ రోజు హై పాయింట్ నుంచి కొంత కరెక్షన్ స్టార్ట్ అయిందో ఈ కరెక్షన్ కంటిన్యూ అవుతూ లైక్ 85,000 దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు ఆప్షన్ చైన్ సెంటిమెంట్ చూసుకుని ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. ఇఫ్ నాట్ సో ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ 85,500. సో ఈ లెవెల్ దగ్గర కూడా మనం సెకండ్ లొకేషన్ ఇక్కడ కూడా బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగి ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్న ప్రాసెస్ లో ఇక్కడ నుంచి బై ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఏదైతే ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఫామ్ అవుతుందో ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అవుతున్న ప్రాసెస్ లో 85,500 అబౌవ్ బ్రేక్అవుట్ జరిగినా మనం బై ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. బట్ ఏదేమైనా 85,000 అండ్ 85,500 ఈ 2 లెవెల్స్ దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 2 డేస్ నుంచి స్ట్రాంగ్ బుల్ ర్యాలీ కనిపిస్తుందండి. సో బ్యాంక్ నిఫ్టీలో మనం స్ట్రాంగ్ లెవెల్స్ చూసుకుంటే, సో ఈ రోజు మనకి ఇక్కడ ఏదైతే లెవెల్ కనిపిస్తుందో 59,500 దగ్గర మనకి ఇమీడియట్ సపోర్ట్ ఉంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేసి మళ్ళీ ఫర్దర్ గా కరెక్షన్ కంటిన్యూ అయితే 59,000 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ కూడా అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈవెన్ సేమ్ ఇక్కడ కూడా అంతే గ్యాప్ అప్ జరిగి మార్కెట్ ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్న ప్రాసెస్ లో ఇంట్రాడే హై పాయింట్ దగ్గర కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇండెక్సెస్ చూసుకుంటే బై ఆన్ డిప్ స్ట్రాటజీకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుందాం. అండ్ వీటితో పాటు ఒకవేళ మీరు స్టాక్స్ ప్రిఫర్ చేయాలనుకుంటే మెటల్ సెక్టర్ స్టాక్స్ లో స్ట్రాంగ్ మొమెంటం కనిపిస్తుంది. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి. ఒక 2 స్టాక్స్ ఫిల్టర్ చేసుకున్నానండి. ఫ్రెష్ బ్రేక్అవుట్స్ వచ్చినాయి. సో ఫస్ట్ వన్ టైటాన్. సో టైటాన్ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే మనకి రీసెంట్ రెసిస్టెన్స్ కూడా ఫ్రెష్ బ్రేక్అవుట్ వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ ఒక స్మాల్ కరెక్షన్ అంటే రీటెస్ట్ కూడా జరిగి మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ప్రాపర్ హైయర్ హైస్ అండ్ హైయర్ స్ట్రక్చర్ ఫార్మ్ అవుతుంది. సో సైకలాజికల్ లెవెల్ 4,000 లెవెల్ కూడా బ్రేక్ చేస్తుంది. సో దిస్ ఇస్ వన్ స్టాక్ విచ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్. అండ్ సెకండ్ వన్ బీపీసీఎల్. బీపీసీఎల్ లో కూడా మంచి మొమెంటం కనిపిస్తుంది ఈ రోజు. అండ్ ఆల్రెడీ సేల్ గురించి నేను మాట్లాడుకున్నాం. సేల్ ఈ రోజు 5% కూడా ఇంక్రీజ్ అయింది. సో మెటల్ స్టాక్స్ ఫోకస్ చేసుకుంటే పాటు నేను ఫ్రెష్ గా ఈ 2 స్టాక్స్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా మనకి రీసెంట్ కన్సాలిడేషన్ క్లియర్ గా బ్రేక్అవుట్ జరిగింది. సో 2 స్టాక్స్ లో కూడా రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ అయ్యి సో ఫ్రెష్ బయింగ్ జోన్ లోకి వెళ్ళింది కాబట్టి సో ఫర్దర్ అప్సైడ్ మొమెంటం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో విన్నింగ్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. బట్ మీరు ఏదైనా ట్రేడ్ చేసుకునే ముందు మీ ఓన్ అనాలిసిస్ కూడా చేసుకోవాలి. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అట్ ది సేమ్ టైం ఎవరైతే January 5th బ్యాచ్ కి ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆఫర్ అవైల్ చేసుకోవాలనుకుంటే వీలైనంత ఫాస్ట్ గా డీటెయిల్స్ తెలుసుకుని రిజిస్టర్ అవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.